రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఇంకా జబర్దస్త్ కాకుండా ఇంకేదో కొత్త షోస్ కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పేసి విన్నాం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? మళ్ళీ జబర్దస్త్ లాంటి రీప్లేస్ చేయాలి అంటే ఒక షో రీప్లేస్ అంటే ఇప్పుడు జబర్దస్త్ రాకముందు జబర్దస్త్ ఒకటి వస్తుందని చెప్పి ఎవరికి తెలియదు కదండి, తెలియదు కదా. అలాగే ఇప్పుడు కూడా ఏ షో గట్టిగా కొట్టింది అనుకోండి అంతే, ఇక చెప్పలేము కదా ఎవరికి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చే వరకు జబర్దస్త్ అనేది వస్తుందని మనకు తెలియదు, డి అనేది వచ్చే వరకు డి అనేది వస్తుందని తెలియదు. కాబట్టి ఇప్పుడు కొత్త షో ట్రై చేస్తున్నారు, అది ఓకే అయిపోయింది అనుకో అంతే కదా, సక్సెస్ కదా అదైనా. సో డి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా కాంట్రవర్సీ ఉంది. ఏంటి అంటే జబర్దస్త్ లో చేసే కామెడీ డి లో కూడా చేస్తున్నారు, రెండింటికి తేడా లేకుండా చేస్తున్నారు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు దీని మీద? నేను అనేది ఏముంటది, అందులో ఎంటర్టైన్మెంటే కదా ఏదైనా కావాల్సింది. అదైనా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు, ఇదైనా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు, ఏదైనా ఒకటే కదా. అంటే ఇది కామెడీ అండ్ కమ్ అది డాన్స్ కదా, సో సేమ్ దీంట్లో ఉన్నట్లే సేమ్ దాంట్లో కూడా యూస్ చేస్తున్నారు అనే ఒక ఇది వస్తుంది కదా. అవును, మరి అప్పుడు జబర్దస్త్ లో కూడా డాన్స్ చేయకూడదు ఇంకా స్టార్టింగ్ ఇంట్రో నుంచి. మరి ఇప్పుడు ఇంట్రోలో జడ్జిలు చేయకూడదు, యాంకర్ చేయకూడదు, ఎవరు చేయకూడదు కదా. మరి అప్పుడు అలా అనుకుంటే సపోజ్ అదేముండదు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కష్టపడేది. అల్టిమేట్ గా ఎవడైనా కష్టపడేది ఏ షో అయినా సరే ఎంటర్టైన్మెంట్ కోసమే కదా, అంతే ఇది కూడా అంతే. సో ఇప్పుడు మీరు అనసూయ గారు ఈ విషయం మీద రియాక్ట్ అవడం ఇట్లా అనడం ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తారు? అయితే నేను సపోర్ట్ ఏం చేయట్లేదండి, నేనైతే సపోర్ట్ ఏం చేయలేను ఆవిడ అన్నదానికి. నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చిందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శివాజీ గారికి సపోర్ట్ నాకు, ఎందుకంటే ఆయన అన్నది చెడు మాటలేం కాదు, అందులోనూ ఆయనకు అనవసరమైన మ్యాటర్ ఇదంతా. ఆయన కలగ చేసుకుని చెప్పాడంటే నలుగురు బాగుంటారు, నాలుగు మంచి మాటలు. ఆయనకి ఏదో ఎదురైనా చిన్న సంఘటన గుర్తెచ్చుకుని ఆయన ఒక మాట అన్నాడు ఇలాగని అని. కాకపోతే దీన్ని అన్ని ద్వంద్వార్థాలు తీసుకుని ఎలాగ మాకు స్వేచ్ఛ కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదు. ఆయన అన్నది ఏంటంటే కొంచెం నిండుగా ఉంటే బాగుంటది కదా అనే కదా అతను చెప్పింది. వారు దానికి మనం ఇంతగా దీన్ని పెద్దది చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఆ ఉద్దేశంతో నేనైతే శివాజీ గారికే సపోర్ట్. అంటే ఇప్పుడు యూట్యూబర్ అన్వేషణ కూడా మీరు చూసుంటారు, సో తను కూడా దీని గురించి ఇష్యూ చేసి ఆయన తర్వాత గరికపాటి గారిని. అతను రాంగ్ పర్సన్ అండి, అతను 100కి 200% రాంగ్ పర్సన్ అతను. అంటే ఇప్పుడు నేనేదో రైట్ పర్సన్ అని చెప్పట్లేదు, నేను రాంగ్ పర్సన్ అవ్వ ఉండొచ్చు. బట్ నేను నోటికి ఏదొస్తే అది, మనకి ఏది జరిగితే మనం ఇక్కడ లేం కదా, నోటికి ఏదొస్తే అది వాగుదాము అని అనుకుంటాం అనేది తప్పు. నువ్వు మాట్లాడేదాన్ని నిజం ఉంటే తీసుకుంటారు ఎవరైనా సరే. నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడి కొంచెం పెద్ద ఆయన వాక్యాలు అందరూ వింటున్నాం మనం. ఆయన ఒక చెప్పాలంటే మనం ఒక దేవుళ్ళ చూస్తున్నాం ఆయన్ని ఆ హైప్ లో, ఆయన కానీ మన చాగంటి గారి కానీ. ఇప్పుడు అలాంటి పెద్ద మనిషిని నువ్వు ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్, నువ్వు ఇంతకు మించి ఏం లేదు. ఓకే నువ్వు దేశాలు తిరిగావు, నీ కష్టం అయితే నేను ఓకే అగ్రి నీ కష్టానికి. బట్ నువ్వు అంతగా ఆయన పెద్ద మనిషిని పట్టుకుని అలాగా చండాలమైన వర్డ్స్ మాట్లాడతాం. మన సంస్కృతి అది మనకు తెలిసిందే కదా, ఈ సీతాదేవి గురించి కానీ మన ద్రౌపది గురించి కానీ ఇవన్నీ అసలు అంటే ఆ టాపిక్ అవసరం లేదు. పురాణాల దాకా నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. అక్కడ దాకా వెళ్ళేంత టాపిక్ అది కాదు. అతను చెప్పింది కూడా 4 మంచి మాటలే, దానికి పోయి కావాలని వాడేదో పబ్లిసిటీ కోసం చేసుకున్నాడు. దరిద్రం అంటే లేడీస్ అందరూ సపోర్ట్ చేస్తారనుకున్నారు ఫస్ట్. ఓకే ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ నాకే సపోర్ట్ చేస్తారు, నేను అన్వేష్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు, కొంచెం అందుకని హార్డ్గా మాడదాం అని అనుకున్నాడు. తేడా ఏమైందంటే ముందు లేడీస్ దగ్గర నుంచే అన్ఫాలో చేయడం మొదలు పెట్టారు. మొత్తం చాలా వరకు తగ్గిపోయినాయి, అతను సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు, ఫాలోవర్స్ తగ్గిపోయారు మొత్తం. అంటే ఇప్పుడు తగ్గిపోయినా కూడా స్క్రాప్ అంతా పోయింది, డైమండ్స్ నాకు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంది. అవును, ఇప్పుడు అలాగని డల్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు నేను సరే అలా కాదు, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, రోడ్డును పడ్డాను అన్నాను అనుకోండి, మీరు నవ్వుతారు కదా. మిమ్మల్ని నవ్వనివ్వకూడదు, వాడే గెలిచానని వాడు చెప్పుకోవాలి. అప్పుడు చెప్తే మనకి ఇంకా కోపం వస్తుంది కదా. అది వాడికి కావాల్సింది ఏంటి, నేను పడిపోయాను అయినా సరే నేను గొప్పోళ్ళగానే ఉన్నాను అన్న దాని మీద వాడు ఆధారపడి చేస్తున్నాడు ఇవన్నీ, కావాలన్నది కూడా. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జబర్దస్త్ లో ఇప్పుడు అనసూయ గారు కానీ రష్మి గారు కానీ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, అది వీళ్ళ చాయిస్ ఉంటుందా, లేదు అంటే అక్కడ డైరెక్టర్ చాయిస్ ఉంటుందా, షో ప్రొడ్యూసర్ చాయిస్ ఉంటుందా? ప్రొడ్యూసర్ చాయిస్ ఏముండదు, డైరెక్టర్ చాయిస్. ఏదైనా డైరెక్టర్ చాయిస్ చెప్తారు, డైరెక్టర్ గారు ఏది చెప్తే అది ఎవరైనా సరే అంతే కదా. దానిలో వీళ్ళ పర్సనల్ చాయిస్ ఏమి? వీళ్ళ పర్సనల్ చాయిస్ అంటే ఇప్పుడు
డిజైనర్స్ వాళ్ళు తెస్తారు, అది ఇది ఓకేనా అంటే ఓకే అయిపోయింది క్లోజ్. అది వేసుకుని ఇది ఓకేనా ఓకేనండి. అంతేగాని ఇలాగ అని దగ్గరుండి ఏమి ఇలాంటిదే ఉండాలని ఏమి ఉండదు. మామూలుగా తెచ్చిన చూపిస్తారు, ఓకే అంటే ఓకే అంతే. అంటే అంతకు ముందు అనసూయ గారు కూడా ఈ షో మీద కామెంట్స్ చేయడం జరిగింది. కొన్ని అన్‌కంఫర్టబుల్ గా ఉంటున్నాయి మాకు. వద్దు మా మీద ఈ పంచెస్ ఎయ్యొద్దు అంటే కూడా వేస్తున్నారు. సో నాకు నచ్చట్లేదు. నేను చాలా సార్లు చెప్పాను. సో ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇంకా తీసుకోలేకపోతున్నాం. అందుకే నేను వచ్చేసానని చెప్పి ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీనివల్ల ఆవిడ వెళ్ళిపోయారంటారా? అనసూయ గారు వెళ్ళిపోవడానికి రీజన్ అంటే ఇదే అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ పంచులు వేయడం వల్ల ఆవిడకి ఆ టైంలో బోల్డ్ అంత ఫేమ్ వచ్చింది. ఆ టైంలో చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి, విపరీతమైన ఫేమ్ వచ్చింది. ఒక యాంకర్ లా ఉండేది. ఆ మేడం మీద చాలా వేసేవాళ్ళు పంచెస్, విపరీతమైన పంచెస్. వాటి వల్ల ఆవిడకి చాలా ఫేమ్ వచ్చింది ఆ టైంలో చెప్పాలంటే. విపరీతమైన ఫేమ్ అనసూయ గారు ఆ టైంలో చాలా అసలు నేను అంటే కళ్ళతో చూసేవాడిని కదా ఆ ఫేమ్ మొత్తాన్ని. చాలా ఫేమ్ వచ్చింది ఆ టైంలో బాగా. కాబట్టి అది కరెక్ట్. అంటే ఆవిడ వర్షంలో ఆవిడ చెప్పింది. నాకు తెలిసినంత వరకు నేను దగ్గరుండి చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలను. ఆవిడకి ఆ టైంలో వాటి వల్లే ఫుల్ ఫేమ్ వచ్చింది బాగా. సో అప్పుడు ఆది గారు మీరు అందరు కలిసే రాస్తుంటారండి డైలాగ్స్ అన్ని ఇవన్నీ ఇప్పుడు? ఆయనే రాసుకుంటాడండి మొత్తం. మొత్తం అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, ఆయనే రాసుకుంటాడు అంతే. ఆయనదే. ఆది గారు అసలుకి ఎవరికి ఆయన ఇప్పుడు కూడా ఆయన డైలాగ్స్ గాని ఇవన్నీ ఆది గారే రాసుకుంటారా? ఆయనే రాసుకుంటాడు, ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. ఎవరు ఉండాలన్నా ఆయనే ఉంచుతాడు, ఎవరినైనా తీసేయాలన్నా ఆయనే తీసేస్తాడు. ఇంకా వేరే చాయిస్ ఉండదు అందులో, మొత్తం ఆయనదే. సో తనతో పాటు టీమ్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది రాస్తుంటారు అని చెప్పేసి విన్నాము. ఇంకా వేరే టీం అట్లా ఏముండదు? ఏముండదు, అంత రూమర్. అంటే నేను విన్నాను మీ టీంలో ఇంకెవరో మహేందర్ అని ఇంకెవరో 2-3 రైటర్స్ అయితే ఉండేవాళ్ళు అని చెప్పి విన్నాం మేము. మహేందర్ అసలు మాకు సంబంధం లేదు, అది ఆర్పిఆర్ టీమ్ లో చేసేవాడు అతను. మా టీమ్ లో చేసేవాడు కాదు అతను. మహేంద్ర అసలు మాకు సంబంధం లేదు అతనితో. యోధస్లో ఏదైనా ఆది గారే తన ఓన్ గానే రాసుకుంటారు. ఆయన ఓన్ గానే రాసుకుంటాడు ఏదైనా కానీ. ఆయన ఎవరినన్నా హైలైట్ చెయ్యాలి అనుకుంటే కావాలని వాళ్ళ పేర్లు చెప్తాడేమో కానీ ఇదిగా సాధ్యమైనంత వరకు ఆయనే రాసుకుంటాడు. సో ఇప్పుడు ఆది గారు మీతో పాటు స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఈ రోజు టాప్ సినిమాల ప్రమోషన్ల దగ్గర నుంచి ఈ స్టేజ్ మీదైనా ఆది గారు మాట్లాడుతున్నారు అంటే అలా నుంచొని చూసే దీని వరకు వచ్చారు, మీరేమంటారు? అంటే తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు దీనిలో, సో మీరు చెప్పండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను ఎలా ఫీల్ అవుతానండి, ఓకే. కాకపోతే కొంచెం కింద వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుండేది అని నా ఒపీనియన్, అంతే. అంతకుమించి ఏమి ఉండదు. కానీ కొంచెం కింద వాళ్ళని కూడా ఈ చిన్న చిన్న వాటికి ఏమీ కాకుండా కొంచెం కింద వాళ్ళని కూడా పట్టించుకుంటే చాలా హైప్ లోనే ఉన్నారు. నేనేదో ఆయననే అంటలేదు, ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం మన కింద వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళని కూడా చూసుకుంటే కొంచెం బాగుండేది అంతే. కానీ ఆయన అంత రేంజ్కి వెళ్తాం అనేది నాకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సో కాకపోతే ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే బాగుండేది అంటారా? అది ఉండదు కదా ఎవరికైనా. ఇప్పుడు ఇంతకాలం మనం కలిసి తిరిగాం, కలిసి చేసాం కదా, కొంచెం మనకు కూడా ఏదన్నా అలాగా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని. అది తీసుకెళ్తామంటే ఏదో ఆఫర్లు ఇప్పించాలి, అవి చేయాలి ఇవి చేయాలని ఏం కాదులేండి, అవన్నీ ఏమీ అవసరం లేదు. జస్ట్ కొంచెం పుషింగ్, ఆ పుషింగ్ అనేది ఇస్తే బాగుండేది. సో అంటే ఇప్పుడు ఆ రోజు ఎవరెవరైతే టీమ్ లీడర్లుగా చేశారో వాళ్ళు ఈ రోజు పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మన సుధీర్ గారు కానివ్వండి, లేదు అంటే మన శ్రీను గారు కానివ్వండి, గెటప్ శ్రీను గారు కానివ్వండి, రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, అండ్ హైపర్ ఆది గారు కానివ్వండి. సో వీళ్ళు ఎవరి వేళ వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా ఎవరైతే టీమ్ లీడర్స్ గా చేశారో వాళ్ళు ఒక పొజిషన్ లో ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు అనుకోవచ్చు. అంటే ఇదంతా నాగబాబు గారు ఉన్నారు చూసారు కదా, ఆయన ఉన్నంత కాలం వచ్చిన పేర్లు ఇవన్నీ. ఎవరి పేర్లైనా సరే ఆయన 1-2 సార్లు ఆయనకి నచ్చి, పర్ఫార్మెన్స్ నచ్చి, ఏదైనా కానీ మేబీ ఏదైనా ఆయన పేరు చెప్పిన మనుషులు మాత్రమే హైలైట్ అవుతారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లే అవన్నీ ఇప్పుడు ఫామ్ లో ఉన్నది. ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరున్నారు? ఎన్నిసార్లు ఎంతమంది పేర్లు చెప్పినా సరే అవ్వదు. అది ఆయన నోటితో వచ్చిన పేర్లు పక్కగా అక్కడ స్టాండర్డ్ బోల్డ్. అలాగా ఆయన ఎంతమందికి లైఫ్ ఇచ్చాడంటే అంతమందికి లైఫ్ ఇచ్చాడు. దానికోసం ఆయన కాళ్ళు పట్టుకునేవాళ్ళు, గడ్డాలు పట్టుకునేవాళ్ళు, ఆ డోర్ బయట అలా కూర్చుని పడిగాపులు కాస్తా ఉండేవాళ్ళు చాలా మంది. ఉత్తిని ఆయనతో కొంచెం పరిచయం పెంచుకోవడం కోసం, దానికోసం ఆయన అలా చేసేవాళ్ళు. అలాగా చేసి చాలా, అంటే పెద్ద టీమ్ లీడర్లు కాదు, వాళ్ళ కింద కంటెస్టెంట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు డోర్ దగ్గర. టీమ్ లీడర్స్ వాళ్ళు టాలెంట్తోనే వాళ్ళు అందరూ వస్తారు, ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. కానీ కింద కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు,
కొంతమంది క్యాస్ట్ క్యాస్ట్ చెప్పుకుని వెళ్ళి సార్ 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 ఇది సార్ ఇది సార్ ఇలాగా ఆ డోర్ దగ్గర అలా పడిగాపులు కాస్త చూసుకుంటా అయ్యా 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 ఏదన్నా ఇలా చేసేవాళ్ళు బోల్డ్ మంది నేను కంటితో చూసేవాడిని. కొంతమంది టీం లీడర్లు సిఫార్సు చేస్తారు, ఇదిగోండి కొంచెం మనవాడిని కొంచెం చూస్తా ఉండండి నేను. ఆయన చాలా మంచోడు చెప్పాలంటే. మొన్న మ్యాటరే దానికి కొంచెం ఆయన సీరియస్ అవుతున్నారు, కానీ నాగబాబు గారు చాలా మంచోడు. రోజా గారు కూడా చాలా మంచిది. కొంచెం ఇలాంటి ఉన్నా సరే సిఫార్సులు కొంచెం తీసుకునేది ఆవిడ. పర్లేదు అసలు ఎలా చేస్తున్నాడో చూద్దాం, చూసి చెప్దాం అని చెప్పేసి కొంచెం మంచిగా ఉండేవాళ్ళు. చాలా మంచోళ్ళు ఇద్దరు. మంచోళ్ళు కాబట్టి కప్పుని ఇప్పుడు కంటెస్టెంట్లు నేను కింగ్ని అని చెప్పి కాలర్ ఎగరేసుకునే ప్రతి ఓడు ఆ టైంలో అక్కడ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళే. టీం లీడర్లు కాదు నేను చెప్పేది. టీం లీడర్లు కాదు, కంటెస్టెంట్స్ ఉంటారు, చిన్న చిన్న కంటెస్టెంట్స్. ఇవాళ కొంతమంది ఉన్నారు చాలా మంది, వాళ్ళందరూ ఇవాళ ఇలాగా కాలర్ ఎగరేసి అని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కరు ఆ డోర్ దగ్గర కూర్చున్న వాడే. ఆయన నోట్లోంచి వచ్చిన పేర్లే ఇవన్నీ. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇప్పుడు వచ్చే పేర్లు ఎక్కువగా రికగ్నైజ్డ్ లేదు. ఇవాళ ఈవెంట్లు ఎంత బిజీగా చేసుకుంటున్నా, ఇన్ని షూటింగ్లు చేసుకుంటున్నా, ఎంత చేసినా అది ఆయన నోటి చలవ వల్ల వచ్చిన అందరికీ క్రేజే తప్పితే వేరే ఏం కాదు. అలాగా మా టీంలో కూడా కొంతమంది ఉన్నారు. మా టీంలో కూడా అక్కడ కూర్చుని అయ్యా 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 ఇవాళ అంటే ఇలాగా టీం లీడర్ కాకుండా కంటెస్టెంట్లు కాలర్ ఎగరేసి నువ్వెంత నీ బతికెంత అనే రేంజ్కి, అంటే ఎదుటి మనిషి ఈ ఇది మీది ఇది మాది అనే రేంజ్కి వచ్చిన మనుషులు కూడా చాలా మంది ఉన్నారు జబర్దస్త్లో. కంటెస్టెంట్ మా టీంలోనే ఉన్నారు కొందరు. ఆ టైంలో చేసినవి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పేరు అది రావడం ఉండదు, బయటికి ఎక్స్పోజ్ అవ్వడం కూడా తక్కువ, బాగా తగ్గిపోయారు. ఎక్కడో ఒకళ్ళు అదృష్టం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఫైనల్ గా ఈ రోజు మాకు ఇచ్చారు. అంటే మీరు ఏదో చాలా సేఫ్ గా చెప్పారు, ఎక్కడ 1-2 నిజాలు చెప్పారనుకుంటున్నాను. జోక్ ఆఫ్ ద పార్ట్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీరు బిజీ అవ్వాలి. ఇప్పుడు ఎలానే ఈవెంట్లతో డెఫినెట్ గా బిజీ ఉన్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఇన్స్టా చేస్తున్నారు. సో ఇంకా మంచిగా సినిమాల్లో కూడా సెట్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఇబ్బంది పెట్టి మరీ వచ్చాను నేను. 3 నెలల మట్టి అడిగితే ఇప్పటికి ఇచ్చాను, ఏమనుకోమాకండి. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.